అంటే ఓకే. మనం ఈ ఆర్టిస్ట్‌లు ఎవరైనా సరే ఆన్ స్క్రీన్ ఉన్నవాళ్ళు ఫేమ్‌ని ఎలా పర్సిస్టెంట్‌గా ఉండలేదు. పబ్లిక్‌లో ఉన్నవాళ్ళు ఫేమ్‌ని ఎలా పర్సిస్టెంట్‌గా ఉంచలేరు అన్న దాని మీద ఒక్క క్షణం ఆగితే అని మాట్లాడుకున్నాం. సో, తెలియకుండానే మీరు ఇటువైపు కూడా తీసుకెళ్లారు అంశాన్ని. రిలేషన్‌షిప్స్ ఇందులో కూడా ఒక్క క్షణం ఆగితే అన్న పవర్ ఎంత ఉంటుంది. అండ్ ఇప్పుడు సార్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిటల్ మాత్రమే కాదు, లీగల్గా మ్యాన్ అండ్ ఉమెన్ కాకుండా ఎన్నో ఇట్లాంటి సినారియోస్ జరుగుతున్నాయి. ఇది మనస్తాపానికి చెంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఈ ఇదిలో పడి ఇంకా వేరే పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందనో, లేకపోతే మదర్ ఫోర్సో ఫాదర్ ఫోర్స్ భార్యని చంపేసిన వాళ్ళు, చంపేస్తున్న వాళ్ళు, అండ్ రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనే ఇదిలో రోల్ ప్లే అని చెప్పేసి టై చేసేసి లైవ్గా బర్న్ చేసిన వాళ్ళు, ఇలా కోకొల్లల కేసులు దురదృష్టవశాత్తు మనకు కనపడుతున్నాయి. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి సార్. ఆ ఒక్క క్షణం అంటే ఎందుకు, నా భర్తే కదా, నా భార్య కదా, నేను ఇంకొకరి జోలికి వెళ్ళకూడదు, అంత విచక్షణ ఆ టైంలో ఉంటుందా? అది కోల్పోతాం కదా, ఆ టెంప్టేషన్కి ఇదైపోతాం కదా, కాదా? నేను చెప్తున్నాదా, దిస్ ఇస్ అ ప్యాటర్న్. ఇలాంటి వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి చెప్పచ్చు. ఆత్రం ఉంటారు, వాళ్ళకి అన్నీ అప్పటికప్పుడు కావాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి. దిస్ ఇస్ ఎ పర్టికులర్ ప్యాటర్న్. ఇలా ఎవరైనా కాల్ చేయడము, ఇంట్లోంచి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో రిలేషన్ బాగుంటుందని చెప్పి ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవడము, వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే సంథింగ్ రాంగ్ బడి అని తెలిసిపోతుంది. వాళ్ళ ఆత్రం ఉంటుంది, వాళ్ళకి లోపల ఎవర్ బర్నింగ్ ఉంటారు, వాళ్ళ ఈగోతో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే నా ఇంట్లో ప్రతిదీ కూడా నాకు అగేన్స్ట్ జరుగుతుందనే మైండ్ సెట్లో ఉంటారు. ప్రతిదీ నేను అనుకున్నట్టుగా జరగకపోతే వీళ్ళంతా నా మీద కుట్ర పన్నేస్తున్నారు అని ఉంటారు. మేము ఎన్ని రిలేషన్షిప్స్ చూస్తాము, ఎన్ని రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ సిల్లీ, నో అసలు పాయింట్లెస్ వాటి కోసం ఈగో ఇష్యూస్తో పోతారు. నేనెందుకు తగ్గాలండి, నాకేం అవసరం అండి అనే దాంట్లో ఇది టాప్ ప్రయారిటీ. దట్ వాళ్ళు ప్యాటర్న్డ్గా మాత్రం ఉంటారు, వాళ్ళు అనుకున్నదే జరగాలనుకుంటారు, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నిజానికి మన మైండ్ని ఇట్లా పరుగులు తీస్తుందని తెలిసే మనకు దేవుడు చూస్తుంటాడని, పాపం తగులుతుందని, ఇలాంటివి పెట్టిందే. నువ్వు కంట్రోల్ చేయలేవురా, డ్యామ్ దిస్ మైండ్, నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. ఒక్కసారి అది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిందంటే ఏది చేయడానికైనా మైండ్ భయపడదు. అందుకని పాపం తగులుతుందిరా, అట్లాంటి చేయకురా, దేవుడు చూస్తాడురా అనేవి మనకి పెట్టారు. ఇది ఎనీవేస్ దాన్ని ఫర్దర్గా తీసుకెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాళ్ళ ఈగో ఇష్యూస్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ దే హ్యావ్ హై ప్రయారిటీ ఇన్ వాట్ దే హ్యావ్ టు డూ. వాళ్ళదే వాళ్ళకు కావాల్సిందే అంటే జాగ్రత్త పడండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం కోసమో, ఎక్కడ సరే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ లైఫ్ అనే ఫీలింగ్ లేని వాళ్ళతో ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కువగా చూస్తాం. కానీ ఎలా జాగ్రత్త పడతాం సార్? ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ అలా ఉంటున్నట్లయితే, ఇప్పుడు ఇది నేను చేయకపోతే తను వదిలేసి వెళ్ళిపోతుందేమో, ఇలా నేను ఉండకపోతే అతను వదిలేసి వెళ్ళిపోతాడేమో అన్న భయం ఉంటుంది కదా అదర్ పర్సన్లో. ఈ పాయింట్తో ఎప్పుడు రిలేషన్షిప్ చేయకూడదు. భయపడుతూ వదిలేసి వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఏ రోజు ఆడకూడదు గేమ్. రిలేషన్షిప్స్లో ఎప్పుడూ ఆ భయం, వదిలేస్తుందేమో అని చెప్పి అగ్గగ్గలాడుతూ ఉండడం. నిజంగా చెప్తున్నానండి, ఈ మధ్య పిల్లలు ప్లే చేస్తున్నారు గేమ్. టక్కుమని లోపలికి డోర్ వేసుకుంటాడు వాడు. ఇంకా లోపల ఏం చేస్తారో తెలియక బయట నుంచి పేరెంట్స్ నాన్న డోర్ ఓపెన్ చేయి అని కొడుతుంటారు. వాడు మెల్లగా అరగంట తర్వాత బయటకు వస్తాడు. అంటే నిన్ను కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. దట్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావేమో, చచ్చిపోతావేమో, నువ్వేమన్నా అయిపోతావేమో అనే భయముతో ఇంట్లో వాళ్ళందరినీ పెట్టాలి. అదే రిలేషన్షిప్లో ఆడే గేమ్ అండి. రిలేషన్షిప్లో కూడా సేమ్ గేమ్ వేస్తాడు. నువ్వు ఇలా చేసావు నేను వెళ్ళిపోతా, నువ్వు ఇలా చేసావంటే నాకు వేరే వాళ్ళు ఉన్నారు అనే గేమ్తో చాలా జాగ్రత్త పడండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను. ఇన్ కేస్ అలాంటివి జరిగితే మాత్రం చాలా కేర్ఫుల్గా, దీనికి చాలామంది దీన్ని సైకలాజికల్ ఇష్యూ అనుకుంటారు, ఇది లీగల్ ఇష్యూ. ప్లీజ్ ఒక మంచి అడ్వకేట్ని చూసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. లీగల్ గాను సైకలాజికల్ కౌన్సిలింగ్ గాను రెండు ఈక్వల్గా వెళ్ళాలి. బికాస్ పీపుల్
మీరు నమ్మరు, ఈ రోజుల్లో చాట్ జీపీటీని అడిగి ఏ ఏ ఏ ఏ సెక్షన్స్ ప్రకారం నేను మా ఆయన ఇలా టార్చర్ పెట్టచ్చు, ఏ ఏ సెక్షన్స్లో ఉంటే ప్రూఫ్ ఉంటే నేను మా ఆవిడకి విడాకులు ఇవ్వచ్చు. ఇంకా గోయింగ్ ఫర్దర్ అహెడ్ నేను చెప్తున్నానండి, 16 years అబ్బాయి చాట్ జీపీటీని అడిగి నాన్న ఆస్తి నాకు ఎలా వస్తుంది, 16 ఏళ్ళ అబ్బాయి 18 years దాటితే ఇవి సెక్షన్ల ప్రకారం వస్తుంది అంటే వాడు సోఫాలో కూర్చుని ఎవరి కోసం సంపాదిస్తున్నావు మరి, 18 తర్వాత నేను కేసెస్ మొత్తం నేను తీసుకుంటా, నువ్వు నన్ను చదువుకోమని చెప్ప, ఎందుకోసం సంపాదిస్తున్నావు మరి అనేటట్టున్నారు. పేరెంట్స్ వచ్చి ఏం చేయాలి సార్ వీడిని, ఎలా, చాలా డబ్బు ఉంది నాకు, ఏం అవసరం, కష్టపడాలి, ఏం అవసరం. అంటే వీళ్ళకి ఆలోచన ఉండదా సార్, కూర్చొని తింటే ఆ కొండ కూడా కరిగిపోతుందని? ఇప్పటికైతే బాగానే ఉన్నా కదా. ఓహో, తర్వాత ఎవడు చూసి వచ్చాడు. ఎంతవరకు వెళ్తుందంటే అండి, మేము మాట్లాడితే 50 years చచ్చిపోతా అయితే ఏంటి, వాడికి వాడి జీవితం మీదే ఫిక్స్. ఇంకా అలా అడ్డంగా ఆపోజిట్గా వాదించే వాళ్ళు ఏం చేయలేదు. అవును 50 years చచ్చిపోతా, నువ్వు దేవుణ్ణి చూసావా, ఇలా అడ్డంగా వాదించడం చాలా గొప్ప విషయం అనుకుంటారు. అవును, చాలా అయ్యో దట్ ఈస్ ఇన్ ట్రెండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ లో, చాలా తెలివిగా అనుకుంటారు. అవును, బట్ అలా ఉండడం వల్ల అది ఇన్సానిటీ విచ్ విల్ నాట్ సింక్ ఎనీవేర్. నువ్వు నీకంటూ ఒక పొజిషన్ ఉంది, నిజంగా కూడా మనకి తార్కికం చాలా ఉపయోగం. అవును దేవుడు ఉన్నాడా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, ఎస్, తర్కం మనం నేర్పించారు, నువ్వు వాడు దాన్నే ప్రశ్న వేయి. అది ఎప్పుడు మైండ్ ఒక స్థితిలో ఉండి ఆ స్థితి నుంచి నువ్వు ఇంకా ఎదగాలి అనుకుంటే వాడుకోవాల్సింది. అక్కడ కొటేషన్లు ఇక్కడ కొటేషన్లు చూసి దే థింక్ ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు అన్నాడు అనుకో, ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు అనేది ఎక్కడో కొటేషన్ ఏదో సినిమాలో ఉంటుంది, దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఉన్న లైఫ్లో అప్లై చేస్తారు. చేసి మావిడండి అసలు నేను బయటకు వెళ్తుంటే కనీసం ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు కదా, ఆర్ నేను ఎక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుని ఆఫీస్ స్ట్రెస్లో వస్తానండి, తన ఏంటి ఊరికి పక్కన కూర్చో అంటుంది అనే దాంట్ నుంచి మొదలుపెట్టి ఇష్టం అనమాట. నేను చిన్నవి చూశాను, రాత్రిపూట నాకు అండా బుర్జీ పెట్టాలి, తను చేయలే, ఎగ్ బాయిల్ పెట్టలే, నీళ్లు కొంచెం నాకు చల్లగా ఉంటే ఇష్టం, ఫ్రిడ్జ్లో నీళ్లు ఉండవు, ఈ టైప్లో కొట్లాడుకునేవాడిని కూడా చూశాను. బోత్ సైడ్స్ కావాలని తను కూడా బాటిల్ పెట్టకపోవచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్లు ఖరాబ్ చేసేయచ్చు, తీసేసి పక్కన అయి ఉండొచ్చు, బట్ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి దే థింక్ దిస్ రిలేషన్ డజంట్ వర్క్. ఎందుకంటే ప్రేమ లేదు మా మధ్యలో, అక్కడెక్కడో ఇంకో ప్రేమ ఉంది, అక్కడెక్కడో ఏదో జరుగుతుందనే దాంట్లోకి వెళ్తారు. సో దిస్ విల్ కాజ్ ట్రబుల్. ఈ హాఫ్ నాలెడ్జ్ సిస్టమ్ మనకి ఓన్లీ దట్ పార్షియల్ పర్స్పెక్టివ్లో చూసి ఎక్కడెక్కడ నేను చెప్పాను అక్కడెక్కడి నుంచి కొటేషన్లు ఎరుకొచ్చి జీవితం ఇంతే, నేను ఎంజాయ్ చేస్తా, ఉన్న ఒకటే లైఫ్, మై లైఫ్ మై రూల్స్, యు ఓన్లీ లివ్ వన్స్, మై లైఫ్ మై రూల్స్, ఈ టైప్లో. ఓకే, మై లైఫ్ మై రూల్స్, నువ్వు అన్నీ చేసుకో, నీ లైఫ్ ఎవరి జీవితాన్ని ప్రెడిక్ట్ చేసి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేనే లేదు. ఐ 100% బిలీవ్ ఇన్ దట్. అట్ ద సేమ్ టైం ఒక సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు ఆ సొసైటీకి తగ్గట్టుగా ఎక్కడికి వెళ్తున్నాం మనం, నెక్స్ట్ వాట్ అనేది ఆలోచించుకోవాలి. లేదు నిజంగానే ఎక్కడో ఉంది, హ్యావ్ ఎ ప్రాసెస్, లీగల్గా ప్రాసెస్. నీకు ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, ఉండద్దు, రోజు తాగేసి వచ్చి కొడుతుంది, తిడుతుంది, ఉండద్దు. దిస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. నీ ఎమోషన్స్ని బ్రేక్అవుట్ చేసేసి ఎక్కడ పడితే ఏదైనా చేస్తా, ఎలాగైనా ఉంటా ఇస్ రాంగ్. దిస్ అ ప్రాసెస్. నిజంగా కూడా కొంతమందికి సెట్ కాదండి, ఎంత ట్రై చేసినా వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ మారదు. కొంతమందికి సెట్ కాదంతే. అలా సెట్ కానప్పుడు దిస్ అ మెథడ్, లీగల్గా ప్రొసీడ్ అవ్వు, తెలుసుకో ఏంటి ప్రాసెస్ ఉంది, తెలుసుకో, ఫినిష్ చేసుకో మంచిగా. అలా చెయ్యరు, మధ్యలో తప్పుదారి వెళ్తారు. ఆ తప్పుదారి వెళ్ళింది తెలుస్తుందేమో అని వీళ్ళ మీద బ్లేమ్ స్టార్ట్ చేస్తారు. మేము ఎంతమందిని చూసాం అలా, దట్ వాళ్ళు తప్పు చేస్తారు, అది బయటపడిపోతుందేమో అని చెప్పి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావే, నువ్వు నీ ఫోన్లు చూపించు, నీ ఇన్స్టాలో ఎవరితో మాట్లాడుతున్నావు అని క్రియేట్ చేసి అదంతా ఒక పకడ్బందీగా ప్లాన్గా చేసి విడగొడతారు. ఎందుకంత వై సోర్నెస్, హ్యాపీలీ లివ్ లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రతకరు. ఇవి ఎందుకు జరుగుతాయి, ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది అంటే, వన్ ఈజ్ దేర్ స్ట్రాంగ్ ఈగో, సెకండ్ ఈజ్ మైండ్ చేసే మాయలో అక్కడెక్కడో ఆనందం ఉంటుంది, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఉండదు అని. థర్డ్, నేను ఎంత గట్టిగా చెప్తాను ఈ మాట, హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్స్.
హాఫ్ నాలెడ్జ్డ్, వెస్టర్న్ నుంచి ఎత్తుకొచ్చిన అప్పు తెచ్చుకున్న ఐడియాస్. ఓకే, కొన్ని ఒకటేసారి బతుకుతాం, ఏముంది జీవితం. ఓకే, ఒక అబ్బాయి కూడా 20 years వరకు మంచిగా నేర్చుకున్నానా, దాని తర్వాత కెరియర్ గురించి వాటి గురించి ఆలోచిద్దాం, ముందు మంచి స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకో అంటే, నేను ఇప్పుడు బ్రతకకపోతే 60 తర్వాత ముసలోడినై బ్రతికేం చేస్తాను, ఆ టైప్లో సంథింగ్. ఇట్ కెన్ బి ఎనీ నాన్ సెన్స్, ఈజీగా అప్లై చేసుకుని మార్చేసుకోవచ్చు. అలా మార్చుకుంటూ ఉంటారు. సో దానికోసమే జాగ్రత్త పడాలి. థింగ్స్ చేంజ్ క్విక్లీ. ఒకసారి నెగిటివ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయాక బయటికి రాలేక ఎంతమంది ఇబ్బంది పడతారు. దూరం నుంచి చూసి మనం ఏదో ఒక సినిమాలోనో ఇందులోనో వాడు డిప్రెషన్లోంచి అందులోంచి హీరోగా ఎదగచ్చుగాక, కానీ ఎంతమంది అలా డిప్రెషన్ నుంచి మూడ్ స్వింగ్స్లోకి వెళ్ళి, బైపోలార్లోకి వెళ్ళి, చాలా రకాల ఓసిడి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు మేము చూస్తాం. నేను చాలా థెరపిస్టే. సైకియాట్రిస్ట్ సెంటర్స్, తర్వాత మీరు సైకాలజీ సెంటర్స్ చూస్తే నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా ఇలా అయిపోతున్నారు ఏంటి అనిపిస్తుంది. ఎంత గెలిచామో ప్రపంచాన్ని, ఇక్కడ అంత ఓడిపోయాము అని బాధేస్తుంది. వెరీ డీప్ సార్. సో అలా ఓడిపోకుండా ఉండాలి అంటే యాజ్ యూ సెడ్, ప్రశ్నించుకోవాలి. మన మైండ్, మన థాట్స్, మన యాక్షన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ఒక్క క్షణం ఆగాలి ఏ ఆలోచన వచ్చినా. అబ్సల్యూట్లీ ఒక్క క్షణం ఆగి, యామ్ ఐ థింకింగ్ స్ట్రైట్, కరెక్ట్గా ఆలోచిస్తున్నానా. ఎంత ఆశ్చర్యం వేస్తుందండి, ఇలా ఎలా ఆలోచిస్తారు అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అవునా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళకి మెడికల్ కాలేజ్లో 3rd yearలో ప్రేమ అయింది. మెడికల్ కాలేజ్, మెడికల్ స్టూడెంట్ పిల్లలు. ఓకే, ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్. 3rd yearలో ప్రేమ అయింది. ఇంట్లో చెప్పచ్చు కదా, ఇంట్లో వాళ్ళు మా కాస్ట్ ఒప్పుకోరండి అని ఏదో బాధ. అందుకని వాళ్ళిద్దరూ ఎలాగో అలాగా కలుసుకుంటూ చేశారు. ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి 3rd year ఎండింగ్ కల్లా. 3rd year స్టార్టింగ్, 2nd year ఎండ్ అయ్యి 3rd year ఎండింగ్కి ప్రెగ్నెంట్ అయింది. అప్పటికైనా ఇంట్లో చెప్పాలి కదా, చెప్పలేదు. ఒక 9 months నేను హాస్టల్లో ఉండి చదువుకోవాలి అని చెప్పి ప్రెగ్నెన్సీ అంతా వెళ్ళగొట్టుకుని డెలివరీ చేసుకుని ఆ బేబీని పెట్టుకుని అలాగే కంటిన్యూ చేస్తే ఎగ్జామ్స్ రాసి ఒక 2-3 times ఫెయిల్ అయ్యి మెడికల్ ఫినిష్ చేసి, అప్పటికైనా ఇంట్లో చెప్పాలి కదా. థింక్ స్ట్రైట్, వెళ్తాం చెప్తాం, అయిపోయిందిరా అంటాం, గొడవ అవుతుంది, సరే ప్లస్సో మైనస్సో తిట్టుకుంటారు, అయిపోతుంది కదా. చెప్పలేదు. అక్కడ వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, మా వాడిది మెడికల్ అయిపోతుంది, సంబంధాలు చూస్తాము, చేద్దాం పెళ్ళి అనుకుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి సైడ్ నుంచి మా అమ్మాయి మెడికల్ అయిపోతుంది, సంబంధాలు చూద్దాం. ఇంకా డీప్గా వెళ్ళాక వాడు ఆల్రెడీ 1.5-2 years బేబీ అయిపోతాడు. ఇంట్లో చెప్తే ఏమనుకుంటారో అని అప్పటికీ చెప్పరు. సీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో రోజు తెలియాలి కదా. ఇప్పుడు 2 ఏళ్ల బాబుని తీసుకెళ్ళి మాకు ఇంత పిల్లాడు ఉన్నాడు అని చెప్తే ఎంత షాకింగ్ ఉంటుంది. లవ్ చేసిందా స్ట్రైట్గా ఆలోచించలేరు తెలుసా పిల్లలు. స్ట్రైట్, దే కాంట్ థింక్. ఎంత కాంప్లికేషన్ ఇది, ఎంత కాంప్లికేషన్. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు ఎవరికీ తెలియకుండా తర్వాత మెల్లిగా ఏదో విషయం మీద వీళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న తెలిసింది. వాళ్ళైనా స్ట్రైట్గా వెళ్ళి లేదు నాన్న తప్పు, ముందు చెప్దాము, వాళ్ళకి ఎన్ని కళలు ఉన్నాయో ఎన్ని ఆశలు ఉన్నాయో చెప్దాము. చెప్పలేదు. వీళ్ళు కూడా దాచిపెట్టారు. ఆ పిల్లవాడు 4 years వచ్చేదాకా వీళ్ళు పీజీ చేసేస్తే, వీళ్ళు మెడికల్ పీజీ చేసేస్తే, ఏదో ఒక పెద్ద హాస్పిటల్ వచ్చేస్తే అప్పుడు చెప్దాం. వాడికి ఆ సీట్ రాదు. ఈ అమ్మాయికి ఏమో పిల్లని చూసుకుంటూ చదువు అవ్వట్లేదు. ఫిక్స్ అయిపోయారు. 7 years బాబుని తీసుకెళ్ళి మేము ఇంత చేశాము అని ఇంట్లో తల్లిదండ్రులకి ఎలా ఫేస్ చూపిస్తారు. ఇంత స్ట్రైట్ ఆలోచించలేరు తెలుసా, ఆలోచించలేరు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక చిన్న పాయింట్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో విషయమే తెలిసి దాచిపెట్టారు అని అన్నారు కదా. స్ట్రైట్గా ఆలోచించలేకపోవడం అనేది ఒక 2-3 generations నుంచే పోయింది ఏదో ఒక కారణం చేత. అబ్సల్యూట్లీ. ఏదో ఒక భయం పెట్టుకుని, ఏదో ఒక చాలా తెలివిగా బిహేవ్ చేసేస్తున్నాం అనుకుని అన్ని పిచ్చి వంకర పనులు చేస్తారు. నేను చెప్తున్నాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయితే నార్మల్గా ఏం చేయాలి, గొడవ అయింది మాట్లాడుకోవాలి. వాళ్ళతో సాల్వ్ కాలేదు అనుకుంటే పెద్దలనేమో కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళతో సాల్వ్ కావాలంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అక్కడికి సాల్వ్ కావాలంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఏదైనా సపరేషన్ చేసుకోవాలి. అలా ఉండదు. ఇద్దరు మాట్లాడుకోరు 3 months. వీళ్ళు చాటింగ్లో, ఇన్స్టాలో ఎవరినో ఫేమస్ చేసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్ అవుతారు. వాటితో రిలీఫ్ అనిపిస్తుంది. ఇంట్లో వీళ్ళు అవన్నీ పట్టించుకోకు, ఇంట్లో అవుతూనే ఉంటాయి, పట్టించుకోకు అని వాడు మోటివేట్ చేయగానే వీడికి నా మీద ఎంత ప్రేమ ఒలకిచ్చేస్తున్నాడు అనుకుంటారు. అయ్యో నిజంగా ఇవి జరుగుతున్నాయండి. అది ఆశ్చర్యం వేస్తుంది. కాదు ఇంట్లో హస్బెండ్తో గొడవ అయితే
ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఎలా ఫ్రెండ్ అవుతారు, ఎలా నిన్ను పాసిఫై చేస్తారు? సింపుల్ స్ట్రైట్. వాడు మంచిగా అన్ని రోజులు అయ్యాక ఒక 10 లక్షలు అర్జెంట్ అవసరం ఉంది, ఒక 2 days ఇన్స్టాలో మాట్లాడు. ఏంటి మాట్లాడలేదు, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వై ఆర్ యూ నాట్ రిప్లైయింగ్, వీళ్ళు మెసేజ్ చేస్తుంటారు. ఇంట్లో ఫైట్, ఇంట్లో టెన్షన్ కాదు, ఆ ఇన్స్టాలో వాడు ఎందుకు రిప్లై ఇవ్వలేదని టెన్షన్. వాడి తర్వాత 3 days అయ్యాక చాలా డీప్ ప్రాబ్లంలో ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంకా చచ్చిపోతానేమో అంటే, అయ్యో ఎందుకు, ఏంటి ఆ ప్రాబ్లం? ఇట్లా ఒక ఉంది, 10 లక్షలు కట్టాలి, వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటే, లేదు నా దగ్గర గోల్డ్ ఉంది, నేను ఇస్తాను. అంతే స్ట్రైట్. ఇప్పుడు అది ఇరుక్కుపోయి ఆ గోల్డ్ రాదు, ఇన్స్టా డిలీట్ అయిపోయింది అకౌంట్ అన్నాక అప్పుడు మధ్యలో ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి గోల్డ్ పోయిందని తెలిస్తే గొడవ అయిపోతుంది. ఈ ఇంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న ఇష్యూ పోతుంది. అప్పటిదాకా నేను నా పాయింట్ నేను చెప్తాను అనేది పోయి ఇప్పుడు ఆ గోల్డ్ ఎవరికి ఇచ్చావే అనే దానికి వస్తుంది. అది ఇంకెంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది అసలు హై కాంప్లికేషన్. స్ట్రైట్గా ఆలోచించరు. ఎప్పుడైనా సరే ఈ వీడియో ద్వారా నాకు ఏదైనా 5 నిమిషాలు 10 నిమిషాలు నా మాటలు వింటే ఒకటండి, జీవితంలో ఏ సమస్య అయినా థింక్ స్ట్రైట్. ఒక న్యాచురల్ ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎంత ఆశ్చర్యం ఉంటుందో సార్. మీరు చెప్తే కేసెస్ చెప్తే, రోజు హస్బెండ్ నైట్ 11:30 12 కానీ ఇంటికి రాడు. సర్లే ఏముందిలే పనిలే అనుకున్నారట. ఎలా అనుకుంటాడు ఎవడన్నా? పొద్దున 6 గంటలకు వెళ్ళిపోయి నైట్ 11:30కి ఇంటికి రాకుండా ఉంటే హస్బెండ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను చెప్పను, నీకు అనవసరం అవన్నీ అంటే, సర్లే ఆయన ఏదో చేసుకుంటాడులే అనుకున్నాడు. అలా 11 years గడిపింది ఒక క్యాండిడేట్. కంటిన్యూస్గా ఎవరైనా కొంచెం స్ట్రైట్గా ఆలోచిస్తే, అదేంటి ఎటు పోతున్నావు, సండే కూడా వర్క్ ఉండే అంత ఏముంటుంది, నాకు చెప్పు తెలియాలని అడిగితే ఆయన తిడతాడండి కొడతాడండి అని భయం పెడుతుంది. స్ట్రైట్గా ఓకే కొడితే కొట్టాడు 2 సార్లు, నువ్వు తిడితే తిట్టించుకున్నావు, చేస్తాను, ముందు కనుక్కో మ్యాటర్ ఏంటో. ఫోన్లే అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకపోతే సరే ఆయన చేస్తున్నాడులే అనుకున్నాడు. స్ట్రైట్గా ఆలోచించలేరు. ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియాల్సింది, ఏ సమస్య ఉన్నా అన్ని పక్కన పెట్టేసి కూర్చుని ఓసారి మంచం మీద కూర్చుని దీనికి స్ట్రైట్గా ఏంటి ఆలోచించాలి నేను అని ఆలోచిస్తే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఆలోచించరు. మా స్టూడెంట్ ఒక అబ్బాయి 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. స్ట్రైట్గా ఎలా ఆలోచిస్తాం? చదువుకోవాలి, ఈసారి నుంచి ఇంకొంచెం ఫోకస్ పెట్టాలి, రాకపోతే ట్యూషన్లు పెట్టించుకుని నేర్చుకుని పాస్ అవ్వాలి. వాడు అలా ఆలోచించలేదు. ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, అరే ఈజీగా పాస్ అవ్వచ్చురా, నేను నీకు ఒక కాంటాక్ట్ ఇస్తా, వాడు పేపర్ లీక్ చేస్తాడు. ఓకే అని వాడు డైరెక్ట్గా ఎందుకు ఇస్తాడు? 25,000 తీసుకుంటాను. 25,000 స్ట్రైట్గా వాడి దగ్గర ఉంటే వేరే స్టోరీ. వాళ్ళ ఫాదర్కి తెలియకుండా 2,000 3,000 5,000 అట్లా కొట్టేసి ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఊరుకుంటాడా? వాడు రాంగ్ పేపర్ ఇచ్చాడు. అర్రే ఈసారి అట్లా కాదు, నెక్స్ట్ పేపర్ మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, చూడు 2 questions మ్యాచ్ అయ్యాయి చూడు అని ఇస్తాడు. అలా వాడు మొత్తం 8 lakhs to 9 lakhs ఇచ్చాడు. నమ్ముతారు ఇవన్నీ? ఇది నిజమా? ఇలా జరుగుతున్నాయండి. వాడి దగ్గర పేపరు లేదు, ఏం లేదు, తీసేసుకున్నాడు. అలా స్ట్రైట్గా ఆలోచించి, కాదురా నేను ఫెయిల్ అవుతున్నా అంటే నాకు సబ్జెక్ట్ ఎక్కట్లే, ఆ 10,000 పెడితే ఎవడో ట్యూషన్ వాడు మంచిగా చెప్తాడు. స్ట్రైట్ కదా, స్ట్రైట్ ఆలోచించి. అట్లా జరుగుతోంది. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీ. తొందరగా తప్పించేసుకోవచ్చు. ఇంకో ఈజీ మెథడ్ ఉంటుందేమో. ఎవడైనా బెట్టింగ్ యాప్ ద్వారా నీకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తాడా? నువ్వు యాప్లో నొక్కగానే నీకు డబ్బులు వస్తాయి అంటే ఎంత కామన్ సెన్స్ లెస్ దట్ ఎవడైనా నాకు ఎందుకు డబ్బులు ఇస్తాడు ఆలోచించి స్ట్రైట్గా ఆలోచిస్తే, నేను కష్టపడలే, 4 యాప్ల్లో అప్లికేషన్లు ఇది పెట్టా, ఎందుకు వస్తాయి డబ్బులు? వై? ఆలోచించరు. స్ట్రైట్గా ఆలోచించరు. అలా వంకర వాళ్ళకొకరికి వచ్చిందండి, వాళ్ళకొకళ్ళకి వచ్చిందండి, అరే నువ్వు ఆ ఎగ్జాంపుల్స్ చెప్పాలనే వాళ్ళకి వీళ్ళకని కొంతమందిని పెట్టారు. నీకు ఎవడైనా స్ట్రైట్గా డబ్బులు ఎందుకు ఇస్తాడు? రైట్, స్ట్రైట్ ఆలోచించరు. 10 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి ఎక్కడెక్కడో నుంచో అప్పులు చేసి మరీ ఇచ్చి, అఫ్ కోర్స్ వాళ్ళు మోసగాళ్లే, ఎవరైనా ఉండని వాళ్ళు మోసగాళ్లే, కాదని అనట్లా. బట్ నువ్వెందుకు అట్లా అత్యాసపడ్డావు? మీరు చెప్పింది స్ట్రైట్ దట్ ఎవడో నాకు ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తాడు, ఊరికే నాతో లైఫ్లోకి అలా రిలేషన్షిప్లోకి త్రూ ఇన్స్టానో త్రూ ఫేస్బుక్నో ఎందుకు వచ్చేస్తాడు?